ఈరోజు వీడియోలో సిఎస్సి సైట్లో టిస్ డేటా ఫైనల్ కన్ఫర్మ్ చేసే విధానం గురించి డిస్కస్ చేసుకుందాం. ఆల్రెడీ ఇప్పటి వరకు 5 విండోస్కు సంబంధించి డేటాను సేవ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ సేవ్ చేసినటువంటి డేటాను ఫైనల్గా ఎలా కన్ఫర్మ్ చేయాలనేది ఈరోజు మనం వీడియోలో ఒకసారి చూద్దాం. ముందుగా ఇందుకు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి csc.ap.government.in అని కొట్టగానే గూగుల్లో మనకి ఇలా కనపడుతుంది. దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడి నుంచి డైరెక్ట్గా హోమ్ పేజీకి వెళ్తాము. ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ కార్నర్లో మనకి గ్రీన్ కలర్లో లాగిన్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. ఈ లాగిన్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే మనకి లాగిన్ క్రెడెన్షియల్స్ ఎంటర్ చేయడానికి పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన యొక్క స్కూల్ అటెండెన్స్ యాప్ యొక్క ట్రెజరీ ఐడి, అంటే స్కూల్ అటెండెన్స్ యాప్కి మనం పెట్టుకున్నటువంటి పాస్వర్డ్, ట్రెజరీ ఐడి ఈ రెండు ఎంటర్ చేసి ఇక్కడ కనపడుతున్నటువంటి క్యాప్చా కోడ్ని ఈ ఎంటర్ క్యాప్చా కోడ్లో ఎంటర్ చేసి కింద ఉన్నటువంటి సైన్ ఇన్ అనే ఆప్షన్ ద్వారా ముందుగా మనం సైట్లోకి లాగిన్ అవ్వాలి. సైట్లోకి లాగిన్ అయిన తర్వాత హోమ్ స్క్రీన్ ఇలా కనబడుతుంది. దీంట్లో సెకండ్ ఆప్షన్ అయినటువంటి సర్వీసెస్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి టిఐఎస్ సర్వీసెస్ అని చెప్పేసి స్క్రీన్ కనబడుతుంది. దీని మీద క్లిక్ చేయగానే దీనిలో ఉన్నటువంటి 5 విండోస్, బేసిక్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, అపాయింట్మెంట్ డీటెయిల్స్, ట్రాన్స్ఫర్ డీటెయిల్స్, అట్లాగే ఫైనల్గా ప్రొఫెషనల్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఫైనల్ కన్ఫర్మ్ చేయడానికి మళ్ళీ ఒక్కొక్కసారిగా ఒక్కొక్క విండో కూడా ఓపెన్ చేసి దానిలో ఉన్నటువంటి అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. దానికి సంబంధించి ముందుగా బేసిక్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. బేసిక్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన తర్వాత పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి చూసుకొని ఒకవేళ ఇంకా ఏమన్నా కరెక్షన్స్ కనుక ఉంటే ఎడిట్ ఆప్షన్ మీద ప్రెస్ చేసి మనం చేయాలనుకున్నటువంటి కరెక్షన్స్ చేసి ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి సేవ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి నెక్స్ట్ ఆ తర్వాత నెక్స్ట్ విండో, సెకండ్ విండో మీద ప్రెస్ చేసి సేమ్ ఇక్కడ కూడా డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో 1-2 సార్లు అన్నీ కూడా చెక్ చేసుకొని ఒకవేళ ఇంకా ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయి అనుకుంటే ఎడిట్ ఆప్షన్ మీద ప్రెస్ చేసి తర్వాత సేవ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయడం ద్వారా సెకండ్ విండో డీటెయిల్స్ కూడా సేవ్ చేసి ఆ తర్వాత నెక్స్ట్ థర్డ్ అపాయింట్మెంట్ డీటెయిల్స్కి సంబంధించి ఒకసారి డీటెయిల్స్ అని చెక్ చేసుకొని ఒకవేళ ఏమైనా కరెక్షన్స్ ఉంటే కనుక ఎడిట్ ఆప్షన్ మీద ప్రెస్ చేసి డీటెయిల్స్ని ఎడిట్ చేసి ఆ తర్వాత మళ్ళీ సేవ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి. తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ విండో అవి కూడా డీటెయిల్స్ చెక్ చేసుకొని ఎడిట్ చేయాల్సి వస్తే ఎడిట్, తర్వాత దాన్ని సేవ్ చేసి తర్వాత నెక్స్ట్ విండో వచ్చేసరికి ఫైనల్గా మనకి ప్రొఫెషనల్ డీటెయిల్స్ ఇవి ఇక్కడ మనం చెక్ చేసుకొని ఫైనల్గా ఇంకొకసారి ప్రివ్యూ చూడాలి. దీన్ని పీడిఎఫ్లో డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ప్రివ్యూ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత మన డీటెయిల్స్ అన్నీ కూడా ఇట్లా కనబడతాయి. ఇక్కడ దీన్ని మనం సేవ్ చేసుకోవాలి అనుకుంటే పీడిఎఫ్లోకి ప్రింట్ అనే ఆప్షన్ ఉంది. ఈ ప్రింట్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేసి సేవ్ యాజ్ పీడిఎఫ్ అని చెప్పేసి కనబడుతుంది. ఈ సేవ్ యాజ్ పీడిఎఫ్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేస్తే ఈ డాక్యుమెంట్ అనేది మనకి సేవ్ అవుతుంది. ఆ తర్వాత బ్యాక్ వచ్చేసరికి ఇప్పుడు మనం ఫైనల్గా ఇక్కడ ఉన్నటువంటి కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే మన యొక్క టీఎస్ డేటా పూర్తిగా ఫ్రీజ్ అవటం జరుగుతుంది. కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేస్తే ఇక్కడ డూ యూ వాంట్ టు కన్ఫర్మ్ ద డీటెయిల్స్ వన్స్ కన్ఫర్మ్డ్ ఆల్ ద డేటా విల్ బీ ఫ్రీజ్డ్ అండ్ కెనాట్ బీ మాడిఫైడ్ అని చెప్పేసి మనకి ఒక నోటు కనబడుతుంది. సో ఒకసారి కనుక మన డేటాను కనుక కన్ఫర్మ్ చేస్తే డీటెయిల్స్ అన్నీ కూడా ఫ్రీజ్ అయిపోతాయి. నెక్స్ట్ తర్వాత ఎడిట్ చేయటానికి ఉండదు అని చెప్పేసి ఇంతకుముందు కూడా మనం కన్ఫర్మ్ చేసాము. అయితే అప్పుడు ఎడిట్కి అవకాశం వచ్చింది, కానీ ఇప్పుడు మోడిఫికేషన్ చేయటం జరిగింది. అదేంటంటే వన్స్ ఇప్పుడు కనుక మనం కన్ఫర్మ్ చేస్తే డేటా మొత్తం ఫ్రీజ్ అయిపోతుంది, ఇంకా ఎడిట్కి అవకాశం ఉండదు అనమాట. సో అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఓకే అనే దాని మీద మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే మనకి ఇలా కనబడుతుంది, ఏమని డీటెయిల్స్ సక్సెస్ఫుల్లీ కన్ఫర్మ్డ్ అని చెప్పేసి. సో ఇలా కనబడింది అంటే
మన యొక్క డేటా ఫ్రీజ్ అయిపోయినట్టు, ఇంకా మనకి ఎడిట్‌కి అవకాశం ఉండదు. కావాలంటే ఒకసారి మళ్ళీ బ్యాక్ టు ఎడిట్‌కి వచ్చి ఒకసారి చూస్తే ఇక్కడ మీకు ఎడిట్ బటన్ ఏదైతే ఉందో అది ఇంతకుముందు కూడా మనకి రెడ్ కలర్లో ఉండేది. రెడ్ కలర్లో ఉండి ఎడిట్ చేయడానికి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు మనం సేవ్ చేసేసాం కాబట్టి, అంటే ఫైనల్ కన్ఫర్మ్ చేసాం కాబట్టి ఇప్పుడు ఎడిట్, సేవ్ 2 కూడా వర్క్ అవ్వనమాట. ఏ విండోలో చూసినా సరే మనకు అదే కనబడుతుంది. రెడ్ కలరు, నెక్స్ట్ ఎడిట్ బటను, సేవ్ బటన్, ఈ 2 కూడా మనకు కనిపించవు అనమాట. సో ఈ విధంగా మనం మన యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయని చెక్ చేసుకున్న తర్వాత సిఎస్సి సైట్లో మన యొక్క టీఐఎస్ డేటాని ఫైనల్గా మనం కన్ఫర్మ్ చేయొచ్చు.